ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారే వనజ గారు. పొద్దున్నే లేచేసరికి నాకు కనిపించాల్సిన కబంధ హస్తాలే కనపడలేదు. అందుకే చప్పున కళ్ళు తెరిచి చూశాను. విరాట్ ఎక్కడా అనుకుంటూ టైం ఎంత అవుతుందో అనుకుంటూ ఆవలిస్తూ బయటికి వచ్చేసరికి కనపడింది మా సునీత. అప్పుడే అల్లుడి కోసం టిఫిన్లు చేస్తూ, సునీత మీ అల్లుడి ఎక్కడా అని నేను అడుగుతూ ఉంటే అస్తవ్యస్తమైన నా చీరను చూసి, విరాట్ మీ డాడీ బయటికి వెళ్ళారు కానీ నువ్వు వెళ్ళి ఫస్ట్ స్నానం చేసిరా అని చెప్పింది మా సునీత. అలాగే మా అంటూ వెళ్ళి స్నానం చేసి ముందు డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. కానీ విరాట్ ఇంటి దేవుడికి సాటర్డే ప్రీతి అని తెలుసు. ఆ పనిని ఆపేసి శారీ కట్టమని మా అమ్మ దగ్గరికి పరిగెత్తా. స్నానం చేశా, చీర కట్టుకున్నా, పూజ చేశా. ఇక మా అమ్మకి ఏదో పేరుకి మోటల్లో హెల్ప్ చేస్తూ ఉండగా వచ్చారు మా డాడీ ఇంకా విరాట్. నన్ను చూసి స్టాండింగ్ ఎక్స్ప్రెషన్ ఏం పెట్టాడు విరాట్. ఎలాగైనా అలాగే ఉంటుందిలే అనుకున్నాడో ఏమో. సో అందుకే నేను కూడా ఇలాంటివి లైట్ తీసుకొని, విరాట్ ఫ్రెష్ అవుతావా అని అడిగాను. అతను వాలకం చూసి ఇంకా స్నానం చేయలేదు అనుకుంటూ హా అంటూ నా వైపు ఒక లుక్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఉందిగా, అల్లుడు తానా అంటే ఈమె తాందానా అనటానికి వెళ్ళి విరాట్కి హాట్ వాటర్ పెట్టు అనింది. అంటే మందులాగా పొయ్యి మీద తోడే నీళ్ళు కాదు, మా వాళ్ళు గీజర్ బిగించారు కాబట్టి హాట్ వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి. సో నేను తోడే అవసరం లేదు అనుకుంటూ నా రూమ్లోకి వెళ్ళి ఆయన గారివి ఉన్న బట్టలు తీశాను. ఒక రకమైనవి వసు అనేమో వినిపించింది ఆ అబ్బాయి గారితో. ఏంటి విరాట్ ఇక్కడే ఉన్నాను అని నేను అంటూ ఉంటే ఒకసారి ఇలా రా అని పిలిచాడు. ఏమో సబ్బునో షాంపునో మర్చిపోయాడేమో అనుకుని నేను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళగానే టాపీమని లోపలికి లాగేసి హత్తుకున్నాడు విరాట్. నాకు అసలు ఫస్ట్ కొంచెం ఏమైందో తెలియలేదు. మెల్లిగా తెలిసేసరికి నేను సగం తడిచిపోయి ఉన్నాను. విరాట్ పూర్తిగా తడిచిపోయాడు. విరాట్ వదులు నా చీరంతా అని నిన్ను అంటూ ఉంటే నన్ను చంపడానికి ఈరోజు ఇలా చీర కట్టావు కదా అని అడిగాడు. కసితీర కనిపిస్తున్న నడుంని నలిపేస్తూ, అయ్యో అవునా, అలా ఏం లేదే, నార్మల్గానే కట్టాను అని నేను అంటూ ఉంటే, అవునా మరి చీరెందుకు ఇంచుకెందుకు జరిగింది అంటే విరాట్ ఇంకొంచెం నడుం మీద గెలితే, అయ్యో బాబోయ్ ఎక్స్రే కళ్ళు, అమ్మ బాగానే కట్టింది, నేనే విరాట్ని టెంప్ చేద్దామని కిందికి లాగాను, అది కూడా కనిపెట్టేశాడా అనుకుంటూ హిహిహి కాస్త జారిపోయినట్టుంది విరాట్, అంతే అంతకు మించి ఇంకేం లేదు అని నేను తడబడుతూ చెప్తుంటే, నన్ను అన్నావు కదా ఇంట్రెస్ట్తో పే చేయించుకుంటాను అని, నువ్వు డబుల్ ట్రిపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తావు చూడు వసు అంటూ మెడ మీద వెచ్చగా ముద్దు పెడుతూనే గట్టిగా కొరికేశాడు విరాట్. ఇంకేముంది, అతని వీపుకి నా పంటిగాడ్లు రిటర్న్ గిఫ్ట్ అయ్యాయి. కోపం వచ్చిందేమో మళ్ళీ అక్కడే కొరికాడు. ఈసారి బ్లడ్ కూడా వచ్చినట్టు ఉంది. నాకు నొప్పిగా అనిపించి చిన్నగా మూలిగాను నేను. కానీ విరాట్ క్షణంలో నొప్పిని పోగొట్టేశాడు. ఎంగిలి ముద్దులే రాస్తూ ఇంకాసేపు అలాగే ఆడుతూ అలా ఇలా వండేసరికి అరగంట టైం ఈజీగా అయిపోయింది. నా చీర నా నుండి ఎప్పుడు దూరం అయిపోయిందో కూడా తెలియలేదు. ఇద్దరికీ కలిపి వాటర్ పోసాడు విరాట్. కంఫర్ట్గా ఉంటుంది అని మెత్తని చీర కట్టుకోవడం ఈరోజు నాకు మైనస్ అయింది. అది వాటర్ పడుతూనే నా ఒంటికి అతుక్కుపోయి నా వంపు సొంపులని విరాట్కి విందు చేసి పెడుతున్నాయి. ముందు బాగానే ఉన్నక్కడ తర్వాత చాచే సిగ్గు అనిపించి విరాట్ కళ్ళకి నా చేతులు అడ్డం పెట్టాను. కానీ నా చెయ్యి పక్కకు జరిపేసి, తినడానికి టైం ఉంది కానీ చూడటానికి టైంతో పనిలేదు కదా అంటూ నా ముఖం మొత్తం ముద్దులతో ముంచేశాడు. ఆయన గారి కళ్ళు ఇంకా కిందికి దించుతూ ఉంటే ఈసారి నా రెండు చేతులు హృదయానికి అడ్డం పెట్టేసుకున్నాను. కానీ విరాట్ అవి పక్కకి తొలగించేలాగా, పండు టిఫిన్ చల్లారిపోతుంది అని అమ్మ పిలవటం వినపడింది కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు విరాట్. పాపం విరాట్ని చూస్తుంటే నాకే బాధగా అనిపించి డిప్రెస్ చేసినట్టు అనిపించి హామా వస్తున్నామని చెప్పాను. విరాట్కి దగ్గరికి జరిగి హక్ చేసుకుంటూ, అమ్మకు నేను చెప్తానులే నువ్వు డిప్రెస్ అవ్వకు అని నేను అంటే, నథింగ్ ఇంకోసారి ఫ్రెష్ అయ్యి వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు విరాట్. అతని ముందే ఇంకోసారి స్నానం చేసి టవల్లోకి చేంజ్ అయ్యి డ్రెస్ వేసుకున్నా అని అడిగితే, చీర కట్టుకో బయటికి వెళ్ళే పని ఉంది అంటూ నన్ను బయటికి దొబ్బేసి డోర్ మూసుకున్నాడు విరాట్.
బయటికి అన్నాడు. ఎక్కడికో అనుకుంటూ ఒక రకమైన చీర తీసుకొని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి మా సునీతను పిలిచాను చీర కట్టమని. ఇందాకే కదే కట్టాను, అయినా ఏంటి జుట్టు కూడా మళ్ళీ తడిచిపోయింది, ఆ చీర ఏమైంది అని మా అమ్మ అడుగుతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియడం లేదు అసలు. మా అది నేను అంటూ ఉంటే సర్లే అంటూ ఆ బార్డర్ సారీ నాకు కట్టేసి త్వరగా వచ్చి టిఫిన్ చేయండి అని చెప్పి వెళ్ళింది మా సునీత. అరగంటకి బయటకు వచ్చాడు విరాట్. నైట్ వేర్ తీసేసి ఏదైనా సెమీ ఫార్మల్ డ్రెస్ ఉంటే తీ అంటూ టవల్తోనే అద్దం ముందుకు వెళ్ళి నిలుచున్నాడు. ఆ వీపు అట్లుంది, ఒక వెంచర్ వేసుకొని బాబుందా అన్నది నా అంతరాత్మ. హేయ్ పక్కకెళ్ళి ఆడుకోపో నువ్వు అంటూ దాన్ని తరిమేసి విరాట్ వెనుకగా వెళ్ళి నేను అతన్ని టచ్ చేసేలాపు అద్దంలో నుండి చూశాడో ఏమో. టచ్ చేయకు అని అరిచాడు. ఏమైంది అని ఉలిక్కిపడి నేను అంటూ ఉంటే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాడు. నేనేం ఆ ఉద్దేశంతో టచ్ చేయలేదులే అంటే నా వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడ నా బ్యాగ్లో ఒక బాక్స్ ఉంటుంది తీసుకురా అన్నాడు. ఏమోలే ఆయనకి సంబంధించిందేమో అని నేను అనుకుంటూ పప్పులో కాలు వేసినట్టే అది నా కోసమే, పైగా గోల్డ్ బాక్స్ ఉంది, ఏంటి విరాట్ ఇది అని నేను అడిగితే మాల్కి వెళ్ళినప్పుడు నచ్చింది అని చెప్పి నన్ను ముందుకు తీసుకువచ్చి ఆ నెక్ సెట్ నాకు వేశాడు. అదొకటే వేసుకుంటే చాలు అన్నట్టు ఉంది. మెల్ల నాకు కూడా భలే నచ్చేసింది. వెనక్కి తిరిగి హగ్ చేసుకోబోయిన నాకు దూరం జరుగుతూ సీరియస్గా చూశాడు. గొడుకన్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే పిప్పి చేస్తా అని విలని స్మైల్ ఇచ్చుకుంటూ మా సునీత దగ్గరికి వెళ్ళాను నా హారం చూపించడానికి. పండు నల్ల పూసలు కూడా వేసుకో బాగుంటుంది అని మా సునీత ఐడియా ఇచ్చేసరికి నా దగ్గర షార్ట్ది ఉంది, అదేం బాగుండదు, దీని మీద కన్నా నేను అంటూ ఉంటే మా అమ్మ తన పెద్ద నల్ల పూసలు తెచ్చి ఇచ్చింది. వేసుకున్నా, జడ వేసింది, పూలు పెట్టింది. ఈలోగా ఆయన కూడా రెడీ అయి తోస్ బుస్ ఏంటి సెంట్ కూడా కొట్టుకున్నాడు. బార్డర్ సారీ చూస్తేనే కొత్తగా పెళ్ళైన తనం కనిపిస్తున్న నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్నట్టు కనిపిస్తున్న విరాట్. ఇద్దరం కొంచెం టిఫిన్ తినేసి మమ్మీ డాడీకి బాయ్ బాయ్ చెప్పి గుడికి వెళ్ళాం. అదే లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఒక మాటలో విరాట్ ఇంటి దేవుడికి ఇంకా అవతారం అన్నమాట. చాలా మంచిగా దర్శనం కంప్లీట్ అయింది. పెద్ద మొత్తం అంటే ఒక 6 డిజిట్ల గుడికి నాతో చందా ఇప్పించాడు మా ఆయన. గుడి ఆవరణ చాలా బాగుంది, పక్కనే పార్క్ ఉంది. అందుకే కాసేపు అక్కడికి వెళ్దామని నిన్ను అడిగేసరికి విరాట్ ఓకే అన్నాడు. కానీ అక్కడ ఒక తగిలింది. విరాట్ దగ్గరికి వచ్చి హేయ్ హ్యాండ్సమ్, నువ్వు ఇంత ఫిట్గా ఉన్నావు, ఈ పల్లెటూరి అమ్మాయి కొంచెం కూడా ఫిజిక్ లేని ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఎనీవే కెన్ యూ డేట్ అని పాప అడిగేసరికి ఇప్పుడు మీ పండు ఏం చేస్తుంది? నిజంగానే మీ పండు మా విరాట్కి సరిపోదేమో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.